తుంగభద్ర డ్యాంకి వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు. ఈ ఏడాది పంటల సాగుకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. డ్యాం గేట్లు భద్రంగా లేవన్న విషయాన్ని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చి చెప్పారన్నారు. అందుకే ఈ ఏడాది 105 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 80 టీఎంసీల నీటినే నిల్వ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదిలోగా గేట్లన్నీ పూర్తిగా మార్చేస్తామంటున్నారు కాల్వ శ్రీనివాసులతో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తుంగభద్ర డ్యాంకు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా బోర్డు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ 80,000 క్యూసెక్కుల నీటి కిందని వదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం డ్యాం యొక్క భద్రత గేట్ల నిర్వహణ పైన కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో హెచ్ఎల్సీ ఆయకట్టు నుండి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మన దగ్గర ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, అంటే ఈ తుంగభద్ర మీద కొన్ని రోజులుగా చూసుకుంటే కొంత భద్రత మీద కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు డ్యాం పరిస్థితి ఎట్లా ఉందంటారు? సుమారు 6-7 దశాబ్దాల కాలంగా సేవలు అందిస్తున్న తుంగభద్ర రిజర్వాయరు గేట్లో బలహీనంగా మారిన మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అయితేనేమి, అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంపిన కన్నయ్య నాయుడు గారు అయితేనేమి, వీళ్ళందరూ నిర్ధారించిన విషయం ఏమంటే ఈ గేట్లను మార్చాలా, మొత్తం 33 గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలా అని ఒక సిఫార్సు చేశారు. దాని మీద ప్రభుత్వం ఇప్పటికే తుంగభద్ర బోర్డును కోరింది, కర్ణాటక ప్రభుత్వం కూడా కోరింది. ఈ గేట్లను రీప్లేస్ చేయడానికి అవసరమైన చర్యలు మీరు తీసుకోమన్నారు. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. గుజరాత్కు సంబంధించిన కంపెనీ అనుకుంటా టెండర్లు వేసింది. గేట్లు కూడా తయారవుతున్నాయి. 8 గేట్లు ఇప్పటికే సిద్ధమైనట్లు ఈ మధ్యనే అధికారులు చెప్తా ఉన్నారు. అయితే తాజాగా బళ్ళారి జిల్లా మంత్రి తంగడి గారు ఒక 7 గేట్లు వంగిపోయినాయి, దానివల్ల మేము పూర్తి సామర్థ్యంతో నీరు నిలబెట్టలేకపోతున్నామని చెప్పారు. అంటే 105 టీఎంసీల నీటిని ఈ సంవత్సరం నిలుపుదల చేయకూడదని నిపుణులు ఎప్పుడో చెప్పిన నేపథ్యంలోనే 80 టీఎంసీలకే పరిమితం చేసి 80 టీఎంసీలకు పైబడి వచ్చిన నీటినన్నింటినీ కూడా నదికి వదులుతూ ఉన్నారు తుంగభద్ర బోర్డు అధికారులు. ఆయన కర్ణాటక రైతులకు 2వ పంటకు నీళ్ళిచ్చే అంశంలో మాట్లాడుతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికిప్పుడు ఆ గేట్లకు ఈ సంవత్సరం వచ్చే ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజే వివరణ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయి, ఇంకా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి దాదాపు 78,000 క్యూసెక్కుల పైగా నీళ్లు తుంగభద్ర రిజర్వాయర్కి చేరుతూ ఉన్నాయి. వాటిని మిగులు జలాలని కిందికి పంపుతూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ ఏడాది ఒక పంట పండించుకోవడానికి, తాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్న సందర్భం ఇది. కాబట్టి తుంగభద్ర ఆయకట్టులో ఉన్న పంటలకు కానీ లేదా అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకు కానీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ హెచ్ఎల్సీకి సంబంధించి పంటలు సాగు చేస్తాం, ముఖ్యంగా మనం రబీ వేసుకుంటాం. సో వాటికి నీళ్ళు అలొకేషన్ సరైన ఇబ్బందులు ఉండబోతున్నాయి. మన హెచ్ఎల్సీకి 24 టీఎంసీలో అలొకేషన్ ఉంది. మనము కేసీ కెనాల్ వాటర్ కూడా లాస్ట్లో ఒక 2 టీఎంసీలు, 1 టీఎంసీ 2 టీఎంసీలు తెచ్చుకునడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఆ రకంగా తెచ్చుకుంటాం. తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టులో పంటలను పరిరక్షిస్తాం. పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయబోతా ఉన్నాం. 7 గేట్లు పని చేయలేదని చెప్తున్నారు పదే. అంటే కొన్ని 7వ గేట్ కానీ 14వ గేట్ కానీ ఇది లేదంటారు, ఎట్లా? ఏమీ లేదు. అంటే కొన్ని గేట్లు బలహీనంగా, కొన్నే కాదు మొత్తం బలహీనంగా మారినాయని నిపుణులే చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య అయితే ఏమీ లేదు. ఇది అంటే మొత్తం మీద చూసుకుంటే తుంగభద్ర డ్యామ్ కింద ఆయకట్టు కానీ, అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీటి సరఫరా కానీ ఈ ఏడాది పంటలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలొకేషన్ ప్రకారమే పూర్తి స్థాయిలో కోటా వస్తుందని చెప్పి కూడా మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడితే ఉదయం క్లారిఫై ఇచ్చారని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం నుంచి.